కూతుర్ని గారాబం చేయని ఇల్లంటూ ఉంటుందా? నాకు తెలిసి ఎక్కడా ఉండదు. కాని అతి గారాబం చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రంగారావు తన కూతురైన వల్లిని దేవతగా పూజిస్తూ ఉంటాడు. వల్లి కూడా తానే దేవతని ఫిక్స్ అయిపోయి ఉంటుంది. వల్లి ఆడిందే ఆట, పాడిందే పాట. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం పదండి. నేనంటే నీకింత ఇష్టమని అనుకోలేదు తల్లి. అరే, నువ్వంటే నాకిష్టం లేకుండా ఎందుకుంటుంది నాన్నా? నేను నీ కూతుర్ని. నీకోసం నేను ఏం చేయడానికైనా ఎప్పుడూ రెడీగానే ఉంటాను. రేపటి నుండి నీదాకా వచ్చిన ప్రతి పెళ్లి సంబంధాన్ని నాక్కూడా చూపించు. మన ఇంటికి కాబోయే కోడల్ని స్వయంగా నేనే సెలెక్ట్ చేస్తాను. తప్పకుండా ఎంపిక చేద్దు. నీ నిర్ణయమే తుది నిర్ణయం. నువ్వెవరిని చూపిస్తే విజయ్ వాళ్ళని చేసుకుంటాడు. అయితే ఇక నువ్వు అస్సలు కంగారు పడొద్దు నాన్నా. నేనున్నాను కదా, అంతా నేనే చూసుకుంటాను. మన ఇంటికి ఒక మంచి అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా నాదే. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎండ కూడా బాగా ఎక్కువైంది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు తల్లి. ఈ పొలంలో నువ్వు అస్సలు ఉండలేవు. అమ్మో, అప్పటికే ఎంత కందిపోయావో చూడు. నువ్వింటికి వెళ్ళు తల్లి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. అలా రంగారావు వల్లితో చెబుతాడు. తాను అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతూ ఉండటంతో వల్లి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. అలా ఒకరోజు ఒక పెళ్లి సంబంధం వస్తుంది. ఏంటండి ఈ ఫోటోలు? ఎవరివివన్నీ? వీటన్నింటినీ పెళ్లిళ్ల పేరయ్య పంపాడు. అదే మన విజయ్ కోసం మంచి పెళ్లి సంబంధాన్ని చూడమని చెప్పాను కదా, ఆయన ఈ ఫోటోలన్నీ పంపాడు. అయితే వెంటనే ఈ ఫోటోలని సిటీలో ఉన్న మన విజయ్కి పంపండి. ముందు ఈ ఫోటోలను మన అమ్మాయికి చూపించాలి. దానికెందుకు చూపించడం? అదేమైనా పెళ్లి చేసుకుంటుందా? లేదు కదా. పెళ్లి చేసుకోబోయేది మన విజయ్ కదా, కాబట్టి ముందు వాడికే పంపండి. పెళ్లి చేసుకోబోయేది విజయ్ అయినప్పటికీ అమ్మాయిని సెలెక్ట్ చేసేది మాత్రం మన వల్లిని. వల్లి, అమ్మ వల్లి. ఏంటి నాన్నగారు? ఇదిగో అమ్మా, పెళ్లిళ్ల పేరయ్య పంపిన ఫోటోలు. వీళ్లలో ఎవరు బాగున్నారో చూడు. నాకేమీ అర్థం కావటం లేదు. పెళ్లి చేసుకోవాల్సింది మన అబ్బాయి అయితే ఫోటోలు వల్లి ఎందుకు చూడాలి? ఎందుకంటే ఈ ఇంటి కోడల్ని ఎంచుకునే బాధ్యతని నేను వల్లికి అప్పగించాను కాబట్టి. వల్లి ఎవరిని చేసుకోమంటే మన విజయ్ వాళ్ళని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మరీ తెల్లగా ఉంది. చిచి, ఇంత తెల్లగా ఉంటే ఏమైనా బాగుంటుందా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడు, ఎర్రగా బాగుంది. అరే, ఈ అమ్మాయి మరీ బక్కగా ఉంది. ఇంత బక్కగా ఉంటే ఇంటి పనులు ఎలా చేయగలుగుతుంది? ఈ అమ్మాయి వద్దు. ఇదిగో ఈ అమ్మాయి చూడు, అన్ని విధాలుగా బాగున్నట్టుంది. అవును, ఈ అమ్మాయి బాగుంది. ఈ అమ్మాయి నాకు కూడా బాగున్నట్టే అనిపిస్తుందమ్మా. ఈ అమ్మాయికి చాలా ఆస్తుంది. ఉన్నది ఒకే ఒక్క కూతురు. ఈ సంబంధం కనుక కుదిరితే ఎంత బాగుంటుంది. అమ్మో, ఆస్తున్నమ్మాయా? అది ఒక్కగానొక్క కూతురా? ఈ సంబంధం అస్సలు కుదరకూడదు. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. ఆ, మొన్న ఎవరో అబ్బాయితో కలిసి సినిమాకి వచ్చింది నాన్నా. ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ అబ్బాయి ఎవరో ఏమో. ఇప్పుడే ఇలా సినిమాలకు షికార్లకు తిరుగుతుందంటే రేపొద్దున పెళ్ళయ్యాక ఇంకెంత తిరుగుతుందో ఏమో. వద్దు బాబోయ్, వద్దు. ఇలాంటి సంబంధాలు మనకొద్దు. పిల్లకు డబ్బు లేకపోయినా పర్వాలేదు కాని పద్ధతుండాలి. ఏమంటారు నాన్నా? ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? ముందా పెళ్లిళ్ల పేరయ్యననాలి. అసలు ఇలాంటి సంబంధాలను ఎందుకు తెస్తున్నాడా విధవా? కంగారు పడకండి నాన్నా. మనం సంబంధాలను చూడటం ఇప్పుడే కదా మొదలుపెట్టాం. అన్నయ్యకు తప్పకుండా మంచి అమ్మాయి దొరుకుతుందిలేండి. అలా వల్లి రంగారావుతో చెబుతుంది. ఇదంతా చూస్తున్న కమలకి ఏమీ అర్థం కాదు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు పెళ్లిళ్ల పేరయ్య స్వయంగా ఇంటికొస్తాడు. ఏంటి రంగారావు గారు, మొన్న మీకు పెళ్లి సంబంధాలకు సంబంధించిన చాలా ఫోటోలు ఇచ్చాను. ఆ తర్వాత మీరు కబురు పెడతారేమో అని ఎదురు చూశాను. ఎప్పటికీ కబురు రాకపోయేసరికి ఇక నేనే వచ్చాను. ఇంతకీ నేను చూపించిన పెళ్లి సంబంధాలు ఏవీ మీకు నచ్చలేదా? వచ్చావా? అసలు నీకు మంచి సంబంధాలను వెతకడం వచ్చారాదా? అది అలా అడగండి నాన్నా. లేకపోతే ఏంటంకుల్ గారు మీరు అలాంటి సంబంధాలు తీసుకొనొచ్చారు? ఒక్కరూ సరిగ్గా లేరు. ఒకరి ముక్కు బాగుంటే మరొకరి చెవి బాగుండదు. ఒకరికి అన్నీ బాగుంటే అసలు పద్ధతిగా ఉండరు. ఇలాంటి సంబంధాలను తీసుకొస్తే ఎలా చెప్పండి? చూడు, మాకు పద్ధతి గల అమ్మాయి కావాలి. మాతో బాగా కలిసిపోవాలి. ముఖ్యంగా నా కూతురికి మర్యాద ఇవ్వాలి. సరిపోయిందండి, బాగా సరిపోయింది. ఇలాంటి విడ్డూరాన్ని నేనెక్కడ చూడలేదు. ఎక్కడైనా అమ్మాయి బాగుండాలి, మాతో కలిసిపోవాలి, ముఖ్యంగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వాలని అడిగేవాళ్లని చూశాను కానీ ఇలా ఇంట్లో ఉన్న ఈ వల్లికి మర్యాద ఇవ్వాలని చెప్పేవాళ్లని నేనెక్కడ చూడలేదు. ఏంటమ్మా నువ్వు? అంటే నువ్వు మాట్లాడుతున్న మాటలకు అర్థమేంటి? ఇంటికొచ్చే కోడలు నాకు మర్యాద ఇవ్వకూడదా? నన్ను తన్ని తరిమేయాలా? ఏంటి కమల నువ్వు? నీకసలు బుద్ధుందా? అయినా ఇలాంటి విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? వెళ్ళు, వంటగదిలో కూర్చొని వంట చేసుకో.
పెళ్లికి సంబంధించిన విషయాలు నేను నా కూతురు వల్లి మాట్లాడతాం. అలా రంగారావు గట్టిగా అరవటంతో కమల వంటగదిలోకి వెళ్ళిపోతుంది. మరోవైపు పెళ్లిళ్ల పేరయ్య ఇలా అంటాడు. చూడండి, మీకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు బాగా అర్థమైంది. మీరు చెప్పిన లక్షణాలున్న అమ్మాయిని నేను వెతికి పట్టుకుని తీసుకొనొస్తాను. ఇక నేను బయలుదేరుతాను అంటూ పెళ్లిళ్ల పేరయ్య లేచి అక్కడ్నుంచి బయలుదేరుతున్న సమయంలో అతని చేతిలో ఉన్న బ్యాగ్లో నుండి ఒక ఫోటో కింద పడుతుంది. ఇదిగో పెళ్లిళ్ళ పేరయ్యో, నీ బాగుల నుండి ఏదో కింద పడింది చూడు. ఏదో అమ్మాయి ఫోటోలా ఉంది. అరే, ఈ అమ్మాయి చాలా బాగుందే. ఎవరి అమ్మాయి? అమ్మాయి బాగుంది, కానీ మీకు సరిపోయే అమ్మాయి కాదులేండి. ఇక్కడే పక్క ఊర్లో ఉంటుంది. ఎందుకలా అంటున్నారు? అసలు ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పండి. పాపం, ఈ పిల్లకి ఉన్నన్ని కష్టాలు మరి ఆడపిల్లకు లేవు. పుట్టుకతోనే తల్లి చనిపోయింది. తండ్రి పెంచి పెద్ద చేసి మొన్ననే కాలం చేశాడు. ఇక అప్పటి నుండి పిన్ని గారింట్లో బతుకుతుంది. ఆ పిన్నేమో పెద్దగయ్యాలి. ఆ పిల్లని పని మనిషిని చేసి పెట్టింది. ఆ పిల్ల బాబాయ్ తనకు మంచి సంబంధం చూడమని ఇలా ఫోటో ఇచ్చి పెట్టాడు. పెళ్లి కూడా చాలా సింపుల్ గా చేస్తామని చెప్పారు. సింపుల్ గా అంటే ఏదో ఒక గుడిలో తాళి కొట్టించేలా అనమాట. ఇలాంటి సంబంధం మీకు సరిపోదులేండి. ఏంటి, తల్లిదండ్రులు లేరా? పిన్ని ఇంట్లో పని మనిషిలా బతుకుతుందా? నాకు కూడా ఇలాంటి అమ్మాయే కదా కావాలి. పిన్ని గారింట్లో పని మనిషిలా బతుకుతున్న అమ్మాయి అత్తారింట్లో కూడా పని మనిషిలానే బతకగలుగుతుంది. ఇలాంటి అమ్మాయిని నా చెప్పు చేతిలో పెట్టుకోవచ్చు. మనకిలాంటి సంబంధమే కరెక్ట్లే. ఏది, ఆ అమ్మాయి ఫోటోని ఒకసారి ఇలా ఇవ్వండి. అరే, ఎంత బాగుంది, ఎంత లక్షణంగా ఉందో. తప్పకుండా మంచి అమ్మాయి అయి ఉంటుంది. ఎందుకంటే ఆ దేవుడు మంచి వాళ్లకే కదా కష్టాలనిస్తూ ఉంటాడు. ఇన్ని కష్టాలు పడ్డ అమ్మాయి తప్పకుండా గుణవంతురాలై ఉంటుంది. నాన్నగారు, ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఈ అమ్మాయి మన ఇంటి కోడలిగా బాగా సరిపోతుందనిపిస్తుంది. నేను అత్తారింటికి వెళ్లిపోయిన తర్వాత మిమ్మల్ని బంగారంలో చూసుకుంటుందన్న నమ్మకం కలుగుతుంది. అలా వల్లి చెప్పడంతో రంగారావు కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఇంతలో వంటగదిలో ఉన్న కమల బయటకొస్తుంది. మీరు మాట్లాడుకొని సరే అనేసుకోవడమేనా? లేక ఆ ఫోటోని పట్నంలో ఉన్న మన విజయ్కి చూపించడం ఏమైనా ఉందా? అవును, ఇది కూడా నిజమే. మొదట ఈ ఫోటోని నేను విజయ్కి పంపుతాను. అలా రంగారావు ఆ ఫోటోని విజయ్కి పంపాలని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడే విజయ్ ఇంట్లో అడుగు పెడతాడు. అమ్మా, ఓ అమ్మా, ఎలా ఉన్నావు? విజయ్, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? ఏంట్రా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేశావు? అరే, ఏంటి ఇంత తగ్గిపోయావు? అసలక్కడ తింటున్నావా లేదా? ఏంటమ్మా ఈ ప్రశ్నల వర్షం? నేను బాగానే ఉన్నానులే. నేనేమీ చిక్కిపోలేదు. సరైన సమయానికి వచ్చావురా. నీ గురించి మాట్లాడుకుంటున్నాం. అమ్మో, ఏంటి నాన్న నువ్వు మాట్లాడుతుంది? నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? వామ్మో, నేను గుర్తుంటానా? నాకు తెలిసి చెల్లి తప్ప నీకెవరు గుర్తుండరే. చాలేరా, ఇదిగో ఈ అమ్మాయిని చూడు. ఎలా ఉందో చెప్పు. నువ్వు ఓకే అంటే ముహూర్తాలు పెట్టించేద్దాం. అసలు ఇందుకే నేనింటికి రాను అనేది. వచ్చే 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే చేతిలో ఫోటో పెట్టి పెళ్లి చేసుకోమనంటున్నారు. ఏది నా బ్యాగ్? ఇది బాయమ్మా. ఒరే ఆగురా. అసలు నీ వయసు ఎంత అనుకుంటున్నావు? ఎప్పుడు పుట్టావో గుర్తుందా? ఎంతో కష్టపడి ఇంత మంచి సంబంధాన్ని వెతికాడు. ఇదిగో పిల్లని చూడు, ఎలా ఉందో చెప్పు. అవునన్నయ్యా, ఎన్ని రోజులని ఇలా సింగిల్గా ఉంటావు చెప్పు. త్వరగా పెళ్లి చేసుకో. మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ దొరకవు. అవునాయనా, కనీసం ఈ అమ్మ మాటైనా విని పెళ్లి చేసుకో. ఇదిగో ఈ ఫోటో తీసుకో అంటూ అందరూ విజయ్ చేతిలో ఆ ఫోటో పెడతారు. విజయ్ ఈ ఫోటో చూస్తూ కూర్చుంటాడు. పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న ఆలోచనలో పడతాడు. ఇదిలా ఉండగా అసలు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉందో చూద్దాం పదండి. ఇంతకీ మన విజయ్కి కాబోయే భార్య ఎవరో మీకింకా చెప్పలేదు కదా. తన పేరు వేద. వేద చాలా మంచి అమ్మాయి, కాకపోతే కష్టాల్లో మునిగి తేలుతూ ఉంది. ఏంటి అసలేంటిది? ఉప్మా పిన్ని, నువ్వు చెప్పినట్టే చేశాను. ఇది ఉప్మానా? అసలిలా ఎవరైనా చేస్తారా? దీన్ని కుక్కలు కూడా తినవు అంటూ కళ్యాణి వేద తయారు చేసిన ఉప్మా పాత్రని తన కళ్ల ముందే నేలపై విసిరేస్తుంది. అలా విసిరేయటంతో పాపం వేద ముఖంపై కూడా వేడివేడి ఉప్మా పడుతుంది. వేద ముఖం తుడుచుకొని బాధపడుతూ నిలబడి ఉంటుంది. బాగైంది, ముందు నేల మొత్తం శుభ్రం చెయ్యి. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్లి మరొకసారి ఉప్మా తయారు చేసి తీసుకొనిరా. ఈసారి అస్సలు నువ్వు నీ పిసినార్తనాన్ని చూపించొద్దు. ఇదేమీ నీ ఇల్లు కాదు, మేమేమీ నీ వాళ్లము కాదు. నూనె నెయ్యిని బాగా గుమ్మరించు, గుప్పెడు జీడిపప్పులు వేయి. అలా కళ్యాణి చెప్పడంతో పాపం వేద నేల మొత్తం శుభ్రం చేసి ఆ తర్వాత మళ్లీ వంటగదిలోకి వెళ్తుంది. వెళ్లి మళ్లీ ఉప్మా తయారు చేసి తీసుకునొస్తుంది. పిన్ని, ఇప్పుడెలా ఉందో టేస్ట్ చేసి చెప్పు పిన్ని. ఇప్పుడు కాస్త బాగానే ఉందిలే. అన్నట్టు బాబు కోసం ఏం చేశావు? తెలుసు కదా చిన్న ఉప్మా తినడని. అయ్యో, మర్చిపోయాను పిన్ని. మర్చిపోతావమ్మా,
ఎందుకు మర్చిపోవు చెప్పు? మహారాణివి కదా, ఈ ఇల్లు కూడా నీదే కదా. ఆఖరికి మేం కూడా నీ మీద ఆధారపడి తింటున్నాం కదా. అందుకే నువ్వేం పెడితే అది తిని ఊరుకోవాలి కదా. ఆయన నిన్నని ఏం లాభం? వద్దు, మీ అన్నగారు పోతే పోయారు, ఈ పిల్లని తీసుకుని వెళ్లి అనాథాశ్రమంలో పడేయండని చెబితే నా మాట వినకుండా నేను తీసుకొచ్చి నా నెత్తిన పెట్టాడు. నువ్వేమో ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు. క్షమించు పిన్ని, ఇప్పుడే వెళ్ళి బాబుకి మరేదైనా వండి తీసుకొనొస్తాను. అలా పాపం కళ్యాణి వేద చేత అన్ని పనులు చేయించుకునేది. వేదకి మాత్రం మర్యాదిచ్చేది కాదు. మర్యాదివ్వకపోతే పోయింది, కనీసం 3 పూటలా అన్నమైనా పెట్టొచ్చు కదా. అది కూడా లేకుండా కేవలం 1 పూట భోజనం మాత్రమే పెట్టేది. రాత్రేమైనా మిగిలితే తినేది, లేకపోతే నీళ్లు తాగి నిద్రపోయేది. పిన్ని, ఇవాళ బాగా ఆకలిగా ఉంది. వండిన కూరలేమో అయిపోయాయి. ఇప్పుడే మేం తినేశాం. ఎప్పుడూ లేదు కాని ఈరోజెందుకో బాగా ఆకలిగా ఉంది పిన్ని. ఎండలు కూడా మండిపోతున్నాయి కదా, బహుశా అందుకేనేమో. నా ఒక్కదానికోసం ఏదైనా వండుకుంటాను. అరే, ఆ అవసరం అసలేముంది? సమయం రాత్రి 10 గంటలవుతుంది. నీళ్లు తాగి నిద్రపోయావంటే చిటికెలో ఉదయం అయిపోతుంది. అప్పుడు ఎలాగో టిఫిన్ చేయొచ్చులే. ఇప్పుడు సపరేట్గా నీ ఒక్కదానికోసమే వండుకోవడం ఎందుకు చెప్పు? గ్యాస్ వేస్టు, నూనె, వంట సామాన్లన్నీ వేస్టు. అంటే కాస్త నీరసంగా ఉంది పిన్ని. అరే, అసలు నీ వయసెంత? నా వయసులో సగం కూడా లేదు నీకు. అప్పుడే నీరసాలు, నడుము నొప్పులు కూడా వచ్చేసాయా? రేపొద్దున మోకాల నొప్పులు కూడా వచ్చాయని అంటావేమో. అసలు నీ వయసులో నేనెలా ఉండేదాన్నో తెలుసా? ఒకసారి ఉపవాసం మొదలుపెట్టి 9 రోజుల దాకా నీళ్లు కూడా ముట్టుకోలేదు. ఏమైనా మా రోజులే వేరు. ఈ కాలంలో పిల్లలు ఏదీ తట్టుకోలేకపోతున్నారు. ఒక పని చెయ్యి, కాస్త మజ్జిగ తాగి నిద్రపో. వంట మాత్రం చేసుకునేందుకు వీల్లేదు. ఒక్కదానికి ఏం వండుకొని తింటావులే. అలా కళ్యాణి వేదతో చెబుతుంది. పాపం ఆకలి వేసినప్పుడు తినే హక్కు కూడా లేదు వేదకి. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు వేద బాబాయ్ అయిన కిరణ్ ఇలా చెబుతాడు. చూడమ్మా, నీకోసం పెళ్లి సంబంధాలను వెతకడం మొదలుపెట్టాను. మంచి మంచి సంబంధాలు కూడా వస్తున్నాయి. అప్పుడే నాకు పెళ్ళెందుకు బాబాయ్? మరెప్పుడు చేసుకుంటావమ్మా? ఓ 40 ఏళ్ళొచ్చాక చేసుకుంటావా? ఒక పని చేద్దాం, మన చిన్నగాడికి అలాగే నీకు ఒకే మండపంలో పెళ్లిళ్లు చేద్దాం. 2 పెళ్లిళ్లు ఒకే ఖర్చుతో అయిపోతాయి. లేకపోతే సన్యాసం తీసుకునే ఆలోచనలేమైనా ఉంటే చెప్పు. దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది, అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తాం. అరే కళ్యాణి, ఏంటో మాటలు? ఏ అమ్మాయి అయినా పెళ్ళను కానీ ఇప్పుడే ఎందుకని ఖచ్చితంగా అంటుంది. మన వేద కూడా అలాగే అంది. ఇదిగో వేద, త్వరగా పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. మొన్న మా దూరపు బంధువు ఒక ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ ఊర్లో కూడా అనాథమ్మాయి ఉందని, కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అని అడిగింది. మా ఇల్లేమైనా అనాథ సత్రం కాదని ఆమెకు చెప్పేశాను. నువ్వు ఇంకా కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉన్నావంటే ఇలాంటి ఫోన్లు ఇంకెన్నొస్తాయో ఏమో. దయచేసి పెళ్లి చేసుకుని దయచేయమ్మా. అలాగే బాబాయ్, మీరెలా అంటే అలానే. మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. అలా వేద కిరణ్తో చెబుతుంది. మరోవైపు రాత్రంతా తెగ ఆలోచించిన విజయ్ కూడా పెళ్లి కొప్పుకుంటాడు. ఏంట్రా, ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెబుతావా? ఈ సంబంధం ఓకేనా, లేకపోతే నాన్నగారు మరో సంబంధం చూడమన్నా చూస్తారు? లేదమ్మా, ఈ అమ్మాయి చూడ్డానికి కూడా ముచ్చటగా ఉంది. అందులోనూ తల్లిదండ్రులు లేక ఎన్ని ఇబ్బందులు పడుతుందో. పాపం, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని తనకు కూడా మంచి జీవితాన్ని ఇవ్వడంలో తప్పేముంది చెప్పు? అందుకే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. వెంటనే నువ్వు ఈ విషయాన్ని నాన్నతో చెప్పు. అలా విజయ్ కూడా పెళ్లి కొప్పుకోవడంతో కమల ఎంతో సంతోషించి ఆ వార్తని రంగారావుతో చెబుతుంది. ఈ వార్త విన్న వల్లి కూడా సంతోషిస్తుంది. పోన్లే, అమ్మాయి వాడికి నచ్చింది. ఇదిగో, మళ్ళీ ఒకసారి ఈ అమ్మాయిని చూడమ్మా. నీకు నచ్చితేనే ముందుకు వెళ్దాం, లేకపోతే మరొక సంబంధాన్ని చూద్దాం. ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదని నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు వల్లిని తన అభిప్రాయం చెప్పమని ఎందుకు అడుగుతున్నావు? అరే, ఇక్కడ నీ అభిప్రాయం ఎవరికి కావాలరా? వల్లి ఏముంటుందో అదే ఫైనల్. ఎందుకంటే నీకు పిల్లని వెతికే బాధ్యతని నేను వల్లికి అప్పగించాను. వల్లికి అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ఫోటో నీ దాకా వచ్చింది. లేకపోతే నీ చేతికి ఆ ఫోటో ఇచ్చేవాళ్లమే కాదు. ఏమో అనుకున్నారు, కాని వల్లి మీ అందరినీ ఒక రాణిలో పరిపాలిస్తుంది. నా పెళ్లి కూడా దాని అనుమతి ఏంటో. ఈ అమ్మాయి నాకు కూడా చాలా నచ్చింది నాన్న. చాలా ముచ్చటగా కూడా ఉంది. ఒకసారి మనం పెళ్లి చూపులకు వెళ్దాం. అయితే ఈ విషయాన్ని నేను అమ్మాయి తరపు వాళ్లకు చెబుతాను. అలా రంగారావు తమ అభిప్రాయాన్ని పెళ్లిళ్ల పేరయ్యకు చెబుతాడు. పెళ్లిళ్ల పేరయ్య ఆ విషయాన్ని కిరణ్తో చెబుతాడు. కిరణ్ ఎంతో సంతోషించి ఇలా అంటాడు. ఇదిగో కళ్యాణి, మన అమ్మాయి పెళ్లి వాళ్లకు నచ్చిందట. రేపు వాళ్ళు తమ కుటుంబంతో ఇంటికి రాబోతున్నారు. దీన్ని చూసుకోవడానికి ఇంటికి కూడా రావాలా? అబ్బా, సర్లేండి, ఏదోలా కష్టపడి దీనికి పెళ్లి చేసేద్దాం.
ఆ తర్వాత ఈ పిల్లని ఎటువైపు కూడా రానివ్వను. అలా కళ్యాణి బాధపడుతూనే పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తుంది. మరుసటి రోజు వల్లి తెగ తయారవుతుంది. చక్కగా తయారై తన గది నుండి బయటకొస్తుంది. ఏంటి నువ్వు ఏదో జాతరకి వెళ్ళినట్టు తయారయ్యో? మనం వెళ్తుంది పెళ్లి చూపులకి. పెళ్లి చూపులు కూడా మీ అన్నకి. నువ్వేమో ఏకంగా మీ అన్న పెళ్లికి తయారైనట్టు తయారయ్యో. ఏదేమైనా నేను బాగుంటే నువ్వస్సలు చూడలేవులే అమ్మా. ఏమంటావు నాన్నా? హహ, నిజమేనమ్మా. ఇంత అందం మీ అమ్మకు అసలు ఎక్కడుంది? మీ అమ్మకే కాదు, మీ అమ్మ తరపు బంధువులు ఎవ్వరు కూడా నీ అంత అందంగా ఉండరు. అందుకే ఆమెకంత కళ్ళు. సరే పదండి, అవతల టైం అవుతుంది. అలా రంగారావు తన కుటుంబంతో కలిసి కిరణ్ ఇంటికి వెళ్తాడు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇతనే నా అబ్బాయి. ఫోటోలో కంటే బయట ఇంకా బాగున్నాడు. హహ, అమ్మో, బయట ఎండలు బాగా మండిపోతున్నాయండి. అవునండి, ఎండకు అసలేం తక్కువ. ఇక పిల్ల విషయానికొస్తే చిన్నప్పుడే మా వదిన కాలం చేశారు. మొన్న ఈ మధ్యే మా అన్నయ్య కూడా ఆమె వద్దకే వెళ్ళిపోయాడు. ఆడపిల్లని ఒంటరిగా వదలటం ఇష్టం లేకే నేను తనని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. నాకు కేవలం ఒక కొడుకు మాత్రమే. అందుకే వేదని నా కూతురుగా భావించి ఇలా పెళ్లి చేస్తున్నాను. ఇంతలో చక్కగా తయారైన వేద కూడా గదిలో నుండి బయటకొస్తుంది. అందరికీ టీ టిఫిన్లు అందిస్తుంది. చక్కగా తయారైన వేదని చూసి వల్లికి తెగ అసూయ వస్తుంది. ఏంటి ఈ అమ్మాయి ఇంతలా రెడీ అయింది? వామ్మో, ఫోటోల కంటే బయటే ఇంకా బాగుందిగా. నన్నే డామినేట్ చేసేస్తుంది. ఇంత అందంగా ఉందంటే తప్పకుండా భవిష్యత్తులో నన్ను ఇంకా డామినేట్ చేస్తుంది. రామ్మా, కూర్చో. ఇంతకీ నువ్వేం చదువుకున్నావమ్మా? బీకాం దాకా చదువుకున్నాను ఆంటీగారు. కొన్ని రోజుల పాటు ఉద్యోగం కూడా చేశాను. అమ్మో, నాకంటే ఎక్కువగా చదువుకుంది. అనవసరంగా ఈ సంబంధాన్ని ఒప్పుకున్నట్టున్నా. ఖచ్చితంగా ఈ అమ్మాయి నన్ను తొక్కేస్తుంది. భవిష్యత్తులో కూడా ఏమైనా ఉద్యోగం చేస్తావా అమ్మా? మీరు అనుమతిస్తే తప్పకుండా చేస్తానంకుల్. ఏదైనా మీ అనుమతి మీదే ఆధారపడి ఉంటుంది. నాకు ఉద్యోగం చేసిన ఆనందమే, లేదా ఇంటి పనులు చేస్తూ అందర్నీ చూసుకోవడం కూడా ఆనందమే. అమ్మో, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు. ఈ కాలంలో పిల్లలిలా మాట్లాడటం నేనెప్పుడూ వినలేదు. చాలా చక్కగా మాట్లాడుతుంది అమ్మాయి కదా. అరే ఏంటిది? నా అన్న నా ముందే మరొక అమ్మాయిని పొగుడుతున్నాడు. ఇంకో వైపు పెళ్లి చూపులు కూడా కాలేదు. అప్పుడే మా నాన్నని కూడా బుట్టలోకేసేసుకుంది ఈ అమ్మాయి. లాభం లేదు. వెంటనే ఈ సంబంధాన్ని ఇక్కడే ఆపేయాలి. నాకంటే ఈ అమ్మాయి బాగా చదువుకుంది. ఉద్యోగం కూడా చేసేలా ఉంది. నాకంటే ఎంతో అందంగా కూడా ఉంది. అలాగే ఇంటి పని వంట పని కూడా బాగా చేసి మా అమ్మని కూడా బుట్టలో వేసుకుంటుంది. వద్దు వద్దు, ఈ సంబంధం అస్సలొద్దు అంటూ వల్లి తన మనసులో అనుకుంటుంది. బయటకు మాత్రం ఇలా చెబుతుంది. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. మీకు లవ్ లాంటివేమైనా ఉన్నాయా? ఉంటే ఇప్పుడే చెప్పేయండి. పెళ్లి చేసుకుని ఆ తర్వాత అడ్డుగా ఉన్న మా అన్నయ్యని ఎలా లేపేయాలో ఆలోచిస్తే ఎలా చెప్పండి? అరే వల్లి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు బుద్ధుండి మాట్లాడుతున్నావా? ఎవరైనా ఇలా అడుగుతారా? పర్వాలేదండి. ఈ మధ్య జరుగుతుందే కదా తను అడిగింది. నేనెవ్వరినీ లవ్ చేయలేదు. నేను సింగిల్గానే ఉన్నాను. మీరు పుట్టగానే మీ అమ్మ చనిపోయారట. మొన్నేమో మీ నాన్నగారు చనిపోయారట. చూస్తుంటే మీరు దురదృష్టవంతుల్లా ఉన్నారు. పెళ్ళయ్యాక మీరు మీ దురదృష్టాన్ని మాకు కూడా అంటిస్తే ఎలా? నాన్న, అసలు ఈ విషయాన్ని నేను ఆలోచించలేదు. రేపొద్దున ఈ అమ్మాయి మన ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే అన్ని దురదృష్ట సంఘటనలే జరిగితే ఎలా నాన్నా? వల్లి, నీకసలు బుద్ధుందా? ఏంటి మాటలు? ఒరే, చెల్లితో అలాగేనా మాట్లాడేది? ఆడపిల్లకి కాస్త మర్యాదిచ్చి మాట్లాడరా. లేకపోతే ఏంటి నాన్న, ఇలా ఎవరైనా మాట్లాడతారా? అలా అనుకుంటే చెల్లి పుట్టినప్పుడే మన ఇంట్లో ఉన్న కుక్క పిల్ల చనిపోయింది. దానికి మన చెల్లె కారణమంటే ఒప్పుకుంటుందా? అందుకు చెల్లి ఎలా కారణమవుతుందిరా? మరి తల్లిదండ్రులు చనిపోవడానికి ఈ అమ్మాయి ఎలా కారణమవుతుంది? అలా విజయ్ అడిగేసరికి అక్కడ అందరూ మౌనంగా ఉంటారు. వల్లికి ఏం మాట్లాడాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటుంది. మాకు చాలా ఆస్తులున్నాయి. నేను పుట్టకముందు మాకు కేవలం 1 ఎకరం భూమి మాత్రమే ఉండేది. నేను పుట్టిన వెంటనే మా నాన్నకు బాగా కలిసొచ్చింది. ఆయన ఒక్కసారిగా ధనవంతుడిలా మారిపోయాడు. ఇప్పుడు మాకు 25 ఎకరాల భూముంది. అందులోనూ మా అన్నయ్య మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పోను పోను లక్షల్లో సంపాదిస్తాడు. మీరు మా అన్నయ్యని పెళ్లి చేసుకుని మా ఇంటికొస్తే మీరు కూడా ధనవంతులుగా మారిపోతారు. ఇంత అదృష్టం మీకు పట్టబోతుంది. కాని మీరు కట్నంగా ఏమివ్వటం లేదు. ఇదే సంబంధాన్ని మరెవరికైనా వచ్చుంటే వారు తప్పకుండా కట్నం ఇచ్చేవాళ్లేమో. మీ బాబాయ్ గారు ముందే చెప్పారు, ఎలాంటి కట్నం ఇచ్చుకోబోమని. మనం వేరే సంబంధాన్ని చూసుకోవటం మేలనుకుంటానన్నా. మీరేమంటారు వేదగారు? చిన్నతనంలోనే నా తల్లి చనిపోయింది. ఆ తర్వాత మా నాన్న మరొక పెళ్లి చేసుకోకుండా నన్ను ఎంతో బాగా పెంచారు.
మంచి చదువుని కూడా అందించారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆయన కూడా మరణించాడు. అప్పుడు నన్ను ఒంటరిగా అనాథాశ్రమంలో వదిలేకుండా మంచి మనసున్న మా బాబాయ్ నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. మా బాబాయ్కి భారం కలిగించే పనిని నేనెప్పుడూ చేయలేను. మా బాబాయ్కి పెద్దగా ఆస్తులేమీ లేవు. ఉన్న ఒక్క కొడుకుని కష్టపడి చదివించుకుంటున్నాడు. నేను నా బాబాయ్ కష్టాన్ని మరింత పెంచాలని అనుకోవటం లేదు. మా బాబాయ్ కట్నం ఇవ్వలేడు. ఒకవేళ మీకు కట్నమే కావాలనుకుంటే మీరిక బయలుదేరొచ్చు. మా బాబాయ్కి కష్టం కలిగించే పనిని నేనిప్పుడు చేయలేను. అబ్బబ్బా, ఎంత చక్కగా మాట్లాడుతున్నావమ్మా. నువ్వు మాట్లాడుతుంటే అచ్చం మా అమ్మ మాట్లాడినట్టుగా ఉంది. మా అమ్మ కూడా ఇలా పద్ధతిగా విషయాన్ని పూసగుచ్చినట్టుగా మాట్లాడేది. ఇలాంటి అమ్మాయినే మేం కూడా వెతుకుతున్నాం. నిజానికి మా వల్లి గురించి తప్పుగా అనుకోవద్దు. మా వల్లికి నువ్వెప్పుడు నచ్చావు. ఈ ప్రశ్నలన్నీ మా వల్లి నిన్ను టెస్ట్ చేయడానికి అడిగింది. అంతే అంతే కదా వల్లి? నీకిలా అర్థమైందా? ఆ, అవును అవును నాన్న, టెస్ట్ చేయడానికి అడిగానులే. ఈ అమ్మాయి మాకు బాగా నచ్చింది. వెంటనే మనం ముహూర్తాలు పెట్టించేద్దాం. అలా రంగారావు అమ్మాయి నచ్చిందన్న విషయాన్ని అందరికీ చెప్పేస్తాడు. కమల, విజయ్, రంగారావు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. కిరణ్ కూడా ఆనందపడుతూ ఉంటాడు. ఎట్టకేలకు వేద వెళ్లిపోతుందన్న సంతోషంలో కళ్యాణి కూడా ఆనందపడుతూ ఉంటుంది. కాని వల్లి మాత్రం తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇలా జరుగుతుంది? కేవలం మాట మాత్రమే కదా కుదిరింది. ఇంకా పెళ్లి జరగలేదు కదా. ఎలా అయినా ఈ పెళ్లిని ఆపేస్తాను. అన్ని విధాలుగా ఇంత బాగున్నమ్మాయి నాకు పోటీగా మా ఇంటికి రావటం నాకస్సలు ఇష్టం లేదు. అలా వల్లి పెళ్లి ఆపాలని నిర్ణయించుకుంటుంది. అసలు ఈ వల్లి పెళ్లాపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.